అరవ శ్రీధర్ వీడు ఇంకా రెచ్చిపోయి డిక్లరేషన్ గురించి నోటికి వచ్చినట్టు వాగాడు. ఈరోజు ఏమైంది? దేవుడు చాచి పెట్టి కొడితే గింగిరాలు తిరుగుతూ వచ్చి పడ్డారు. ఆడవాళ్ళ జీవితాలని నాశనం చేసే వీళ్ళు, ఆడవాళ్ళకి అబార్షన్లు చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసిన వీళ్ళు, సనాతన ధర్ములు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే వ్యక్తులు అని అడుగుతున్నా. ఎంత సిగ్గుచోట ఒకసారి ఆలోచించండి. ఈరోజు నిజంగా వీళ్ళు హిందువులైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నిజంగా హిందూ ధర్మాన్ని వీళ్ళు గౌరవించే వాళ్ళైతే దేవుడిని ఏ విధంగా నోటికి వచ్చినట్టు ప్రచారం చేశారో నైతిక బాధ్యత వహించి రాజీనామా వీళ్ళే కాకుండా కేసు తీసుకొని వీళ్ళని శిక్షించాలి. లేకపోతే ప్రతి ఒక్కడు కూడా దేవుడి గురించి మాట్లాడే వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఆ రోజు మీరు హడావిడిని చూస్తుంటారు. ఒకడేమో మెట్లు కడుగుతాడు, ఒకడేమో వందే భారత్ ట్రైన్ లో భజన చేసుకుంటూ వస్తారు, ఒకరేమో సంప్రోక్షణ చేస్తారు, ఒకరేమో హోమాలు చేస్తారు. ఈరోజు అడుగుతున్న సంప్రోక్షణ చేసిన వాళ్ళని, మహాశాంతి హోమం ఎవరైతే చేశారో తిరుమల కొండపైన, వాళ్ళని అడుగుతున్నా, ఈరోజు ఏం చేస్తారు? మీరు ఏ మొహం పెట్టుకొని మీ భక్తులకు సమాధానం చెప్తారని అడుగుతున్నా.